రైల్వే కోడూరు నియోజకవర్గంలో జనసేన పార్టీ రోజు రోజుకు దూసుకుపోతున్న పరిస్థితి. ఇక్కడ మనం చూస్తున్నాం ప్రస్తుతం ఇక్కడ కోడూరు మండలంలోని జంగిడివరపల్లి మనం ఉన్నాం. ఇక్కడ కోడూరు అసెంబ్లీ అభ్యర్థి వెంకట సుబ్బయ్య గారు, అలాగే రాజంపేట పార్లమెంటరీ అభ్యర్థి ఇక్కడ ఉన్నారు. ఇక్కడ జంగిడివరపల్లిలో పెద్ద ఎత్తున ఇక్కడ కార్యకర్తలు కూడా జనసేన కార్యకర్తలు ప్రచారం చేస్తున్న పరిస్థితి. వాళ్ళని విషయాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఇక్కడ మీరు ఇప్పుడు జంగిడివరపల్లిలో ప్రచారం చేస్తున్నారు, ఎలా ఉంది ఇక్కడ పరిస్థితి? మీ ప్రజల నుంచి ఏ విధంగా స్పందన లభిస్తుంది? ఈ జంగిడివారిపల్లి జనసేన పార్టీకి కంచుకోట. ఇక్కడ ఎవరే కానీ వేరే పార్టీ వాళ్ళే లేరు. అందరూ పవన్ కళ్యాణ్ గారు అంటే చాలా అభిమానము. ఇక్కడ చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా మాకు తెలిసి అన్ని ఊళ్ళల్లో అట్లే ఉంది. చాలా భారీ మెజార్టీతో గెలుస్తాం కోడూరు నుంచి మేము జనసేన పార్టీ తరఫున. అంటే ఇక్కడ ప్రజల నుంచి ఎలాంటి స్పందన మీకు వస్తుంది? అంటే మీరు దాదాపు గత వారం రోజులుగా ప్రచారం చేస్తున్నారు ఇక్కడ. అంటే ఎలా ఉంది అంటే ప్రధాన పార్టీలు దుడ్డుగా ప్రచారం చేస్తున్న నేపథ్యంలో ప్రధాన పార్టీలకు కాదని మీ వైపు ఎందుకు వస్తారు పార్టీలు? ఇక్కడ ప్రజలు ప్రధాన పార్టీలు ఏమీ చేయలేదు ఇంతవరకు. ప్రజా సమస్యలు అట్లే ఉన్నాయి. జనసేన పార్టీ పెట్టినప్పటి నుంచి వీళ్ళందరూ జనసేన పార్టీ వస్తారు, పవన్ కళ్యాణ్ వస్తాడు, మాకు మేలు చేస్తారని చాలా ఆశతో ఉన్నారు. అందువలన అందరూ కూడా పవన్ కళ్యాణ్ కోసం ఎదురు చూస్తున్నారు. తప్పకుండా ఆయన మంచి ఓట్లతో మెజార్టీ ఓట్లతో వేసి మంచి మెజార్టీ సాధిస్తారని వాళ్ళే చెప్తున్నారు. నేనే కాకుండా ఏ ఊరికి పోయినా కానీ ఇదే స్పందన. ఆ పార్టీలు మా ముందు తట్టుకోలేవు. సార్ మీరు చెప్పండి, ఎంపీ రాజంపేట జనసేన పార్టీ తరఫున ఎంపీ అభ్యర్థి పోటీ చేస్తున్నారు. మీరు మొత్తం 7 కాన్స్టిట్యూన్స్ తిరుగుతున్న నేపథ్యంలో 7 కాన్స్టిట్యూన్స్లో జనసేన పార్టీ పరిస్థితి ఎలా ఉంది? చాలా బాగుందండి. 7 కాన్స్టిట్యున్సీల్లో కూడా మంచి పొజిషన్లో ఉన్నాము. జనసేన పార్టీ తూరి కడప జిల్లాలో మంచి ఖాతా కూడా ఓపెన్ చేస్తుంది. తర్వాత పార్లమెంటరీ మరీ 100% మనం పార్లమెంట్ కైవసం చేసుకోబోతున్నాము. అన్ని నియోజకవర్గాల్లో కూడా జనసేన మన అధినేత పవన్ కళ్యాణ్ గారి ఆశయ సాధనకు ప్రజలు ఎదురు చూస్తున్నారు. ఆయన పెట్టినటువంటి మేనిఫెస్టో వీళ్ళేదో కల్లి మాటలు చెప్పి ఆకాశానికి భూమికి పెట్టిన మేనిఫెస్టోలేగా కాదు కదా. మన మేనిఫెస్టో ప్రతి గృహిణికి, ప్రతి పిల్లవాడికి, తల్లిదండ్రులకు మరియు మహిళలకు 33% రిజర్వేషన్లు ఇస్తూ ఆయన పెట్టినటువంటి మేనిఫెస్టో చాలా గొప్పగా ఉంది, చాలా బ్యూటిఫుల్గా ఉంది. అది ప్రజల్లోకి పోతుంటే ప్రజలు ఉప్పొంగిపోతున్నారు. ఈ ఎలక్షన్ చాలా హైఫైగా ఉంటుంది. ఈ ఎలక్షన్లో ప్రజలు పవన్ కళ్యాణ్ గారికి పట్టం కట్టబోతున్నారు. ఖచ్చితంగా ఆయన కింగ్ మేకరే కాదు, దేవుడు దయతలిస్తే ముఖ్యమంత్రిగా చూడడం. ఈ రాష్ట్రానికి ఆయన నాయకత్వం ఎంతో అవసరం. ఆయన నాయకత్వం కోసం ఎదురు చూస్తున్నారు ప్రజలు. జనసేన రైల్వే కోడూరు నుంచి రాజంపేట ఎంపీ స్థానం నుంచి కూడా జనసేన గెలుపు ఖాయమని చెప్తున్నారు. అయితే జంగిడివేడపల్లి నుంచి ఇక్కడ ప్రచారం మొదలుపెట్టినప్పుడు భారీ ఎత్తున స్పందన లభిస్తుంది నాయకులు చెప్తున్నారు. అయితే ఏదైతే ప్రధాన పార్టీలు చేస్తున్నారో ఆ రాజకీయం జనసేన చేయదు. అట్టడుగు బలహీన వర్గాల శ్రేయస్సు కోసం జనసేన పనిచేస్తుంది కాబట్టి ప్రజలంతా కూడా జనసేన వైపే మొగ్గు చూపుతున్నారని నాయకులు అంటున్న పరిస్థితి. రైల్వే కోడూరు మండలం జంగిడివేడపల్లి నుంచి కెమెరా పర్సన్ శ్రీనివాసులతో RS రెడ్డి, 99 TV కడప. Please subscribe New Waves.